అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఉమెన్స్ కావచ్చు, థర్డ్ జెండర్ కావచ్చు, అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ప్రతి గడపకి వెళ్ళడం అందజేయడానికి సమాచారం చేరవేయడానికి ఉన్న కరెక్ట్ వేలో ప్రజలకు వెళ్ళాలి, రిజల్ట్ రావాలి అని ఉండిపోయినప్పుడు ఏం చేశారు వాళ్ళు? మేము ఈ ఎలక్షన్ రిజల్ట్ ఒప్పుకోమని వెళ్ళి వైట్ హౌస్ మీద దాడి చేశాం. కానీ భారతదేశంలో అట్లా అవుతుందా? కాదు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఏమంటారు? మేము జనాల ఫలితాన్ని ఒప్పుకొని మేము పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు? దట్ ఈజ్ ఓన్లీ బికాస్ మన ఎన్నికల సిస్టమ్ మీద ఉన్న నమ్మకం, దాన్ని నిర్వహిస్తున్న అధికారుల మీద ఉన్న చకచక్యత, శ్రద్ధ, నిష్ఠ ఇవన్నీ ఉంటుంది. కానీ కాలక్రమేణా ఏమవుతుంది అంటే పోరాడలేదు. మనకి తెలియదు, మనకి స్వాతంత్రం ఈజీగా వచ్చేసింది. ఈజీగా మీన్స్ మనకంటే ముందు వాళ్ళు చేసిన త్యాగ బలిదానాల ఫలంని మనము అనుభవిస్తున్నాం. సో దాని విలువ మనకి అంత తెలియట్లేదు. ఈరోజు చూస్తే చాలా వరకు ఓటర్ అపతి అనేది పెద్ద ప్రాబ్లం భావించి పిల్ల ఫ్యామిలీ వాళ్ళతో బయటికి పోతారు. యంగ్ ఓటర్స్ మనకి దీనికి సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు. చాలా అర్బన్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అంటే ఇట్స్ జనరలైజ్ స్టేట్మెంట్, అంటే జనరల్లీ గతంలో మనకి పార్లమెంట్లో పోల్ అయింది 64.something, అట్లాగే అసెంబ్లీలో 78% అయింది. తేడా చూసినప్పుడు 15 to 16% డిఫరెన్స్ కనిపిస్తుంది పార్లమెంట్కి వచ్చేసరికి. దానికి రీజన్స్ ఏంటనేది, ఏం చేస్తే బాగుంటుంది అనేది జిల్లా కలెక్టర్ గారు అత్యధిక పోలింగ్ జరిగేలా చూడడానికి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని వర్గాలకు చెందిన ఓటర్స్, అన్ని వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్, అట్లాగే పాత్రికేయ మిత్రులు, జిల్లా అధికారులు అందరినీ కూడా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఆహ్వానం తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనరల్గా ఓటింగ్ టర్నౌట్ అనేది పార్లమెంట్కి సంబంధించి వచ్చేసరికి ప్రతిసారి ఓటింగ్ టర్నౌట్ అసెంబ్లీతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు 10 to 12% ఓటింగ్ అనేది తక్కువ జరుగుతుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ ఉంది. ఈ సమ్మర్ అట్లాగే జనరల్గా వచ్చే టెండెన్సీని దృష్ట్యా ఉంచుకొని మన జిల్లాలో పోలింగ్ శాతాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని గురించి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి గారు చాలా రకాలుగా ఆలోచించి ఏ విధంగా అయితే ఏం చేస్తే మన పోలింగ్ శాతాన్ని పెంచవచ్చు అనే దానికి సంబంధించి తయారు చేసిన ఒక ముఖ్య కార్యక్రమం. ఈసారి 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే మీరు ప్రతి దేశంలో మీరు ఎక్కడైనా చూడండి, జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 to 8 months అన్ని కాడ ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటారు. మొన్న బంగ్లాదేశ్లో అయింది, నెక్స్ట్ పాకిస్తాన్, శ్రీలంక అన్ని కాడ. ఎందుకు? మనకందరికీ దాదాపు 1947లో వి ఆల్ బికేమ్ ఇండిపెండెంట్ అట్ ద సేమ్ టైం. సో అందరి ఎలక్షన్ సైకిల్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. లాస్ట్ టైం బంగ్లాదేశ్లో ద ఎంటైర్ ఓటింగ్ పర్సెంటేజ్ వాజ్ అబౌట్ 35%. ఎంటైర్ బంగ్లాదేశ్లో ఓటింగ్ పర్సెంటేజ్ వాజ్ 35% ఓన్లీ. కానీ భారతదేశంలో ఎన్నికల్లో మనకి స్ట్రాంగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. దానికి తగ్గట్టు స్టేట్లో సిఇఓ, స్టేట్ ఎలక్షన్ కమిషన్, జిల్లాలో జిల్లా అధికారియే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండి ఒక ఎలక్షన్ని చాలా పగడబందీగా, వాళ్ళ మంత్రం ఏంటి? ఫ్రీ, ఫేర్, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్. ప్రతి మనిషి తన ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అని చాలా శిస్తుగా పగడబందీగా ఒక ఎన్నికల్ని జరపడం జరుగుతుంది. ఈరోజు కూడా మీరు చూస్తే వేరే ఏ కంట్రీలో అయినా మీరు మొన్న చూసి ఉండవచ్చు, లాస్ట్ వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్, వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, మన ఇండియా డెవలప్మెంట్ అన్నీ కూడా దానికి నా ఒక్క ఓటే చాలా వాల్యుబుల్ అనేది మనందరం గమనించాలి. మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నాం. మనందరం కూడా ఒక్కొక్కరు కొంతమంది ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేసి కమింగ్ 3 daysలో మన జిల్లాలో అసెంబ్లీలో అయిన దానికంటే ఎక్కువగా
మరి కనీసం స్టేట్లో హైయెస్ట్ నియర్లీ 90% మన దగ్గర ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విలేజెస్ ఉన్నాయి. అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా మున్సిపాలిటీస్లో మాత్రం కొంచెం స్లో ఉండే అవకాశం ఉంది. మున్సిపాలిటీస్లో కూడా అందరూ స్కీమ్ యాక్టివిటీస్లో మన బిఎల్ఓస్ మంచిగా ఉన్నారు. మరి మున్సిపాలిటీ ఏరియాస్లో వార్డులో ఉన్నటువంటి వార్డు వైజ్గా బిఎల్ఓస్ అందరినీ కూడా మరి మార్నింగ్ అవర్స్లోనే టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా బిఫోర్ 11 o'clock 50% ప్లస్ అయినట్టయితే మళ్ళీ 3 o'clock నుంచి టెంపరేచర్ తగ్గుతుంది. కాబట్టి ఈవినింగ్ 6 o'clockకి ఎడిషనల్గా 1 hour కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని మన స్టేట్లోనే కాకుండా ఇండియాలోనే మన జగిత్యాల జిల్లా టాప్ ప్లేస్లో రావడానికి మీ అందరి సహకారం, మీ యొక్క కృషి కావాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఈ మహాయజ్ఞంలో భాగంగా జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ పర్సంటేజ్ ఓటింగ్ అయిందనేది గుర్తింపు చేయడానికి మీరందరూ మనందరం కృషి చేసి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ ఏసీ గారు, ఏసీఎఫ్పీ గారు, ఏసీ రెవెన్యూ గారు ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. లక్ష్మీనారాయణ కూడా ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ముఖ్యంగా మొత్తం ఈ 18th లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించిన 16th మార్చ్ నాడు మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ మేరకు మనం ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం జరిగింది. అండ్ దట్ వుడ్ బి అప్లికేబుల్ అప్ టు 5th of June. అంటే కౌంటింగ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో జరుగుతుంది. మన అందరికీ తెలిసిన విషయమే ఈ లోక్సభ ఎన్నికలు 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ అక్రాస్ ఇండియా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎలక్షన్ 4th విడతలో మనకి షెడ్యూల్ అనౌన్స్మెంట్ కావడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం డేట్ ఆఫ్ పోల్ అనేది 13/5/2024. సో దీనిలో భాగంగానే ఫస్ట్ ఎందుకంటే ఈసారి డిఓస్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, బట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అనేది మన జిల్లాలో లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ కోరుట్ల అండ్ జగిత్యాల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అనేవి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ధర్మపురి అనేది మొత్తం ధర్మపురి కాన్స్టిట్యున్సీ ఇంక్లూడింగ్ ధర్మారం విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ పెద్దపల్లి మొత్తం కూడా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద రావడం జరుగుతుంది. అండ్ పార్ట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చొప్పదండి, అదేవిధంగా వేములవాడ అనేది కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద రావడం జరిగింది. సో ఈ సందర్భంలో యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ మా సిబ్బంది ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఉన్నారో ఈ 3 ఏవైతే ఆర్ఓస్ ఉన్నారో వాళ్ళతో, అదేవిధంగా ఏఆర్ఓస్ వర్ అవర్ లింక్ అండ్ దెన్ ఆర్ఓస్తో కోఆర్డినేషన్ చేసుకొని ఈ ఎలక్షన్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. సో డే 1 నుంచి కూడా మేము ఆ కోఆర్డినేషన్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే 13th May 2024 ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. ఏదైతే ఇన్ని రోజుల నుంచి మనం ఏదైతే ప్రయత్నం చేశామో దాని ఫలితం అంటే ఆ స్వీప్ యాక్టివిటీస్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, ఊర్లలో మనం ఏదైతే అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది, అదేవిధంగా ప్రతి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. ఓన్లీ ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎలాగైతే ఓటు హక్కు మనం కల్పించడం జరుగుతుంది, ఆ ఓటు హక్కు విలువల గురించి చెప్పడం, ఎథికల్ ఓటింగ్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా తప్పనిసరిగా ఓట్ ఎలాగైతే రైట్గా మనం చెప్తున్నాం అదేవిధంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో దానికి ఆ రోజు అనేది చాలా చాలా కీలకం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా దగ్గర సింపుల్ డేటా మన దగ్గర మీ అందరి దగ్గర కూడా ఉండొచ్చు. బట్ థింక్ ఈస్ యూజువల్గా ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో యూజువల్గా మనకి డిప్ కావడం జరుగుతుంది పర్సెంటేజ్ అండ్ కంపేర్ టు ద అసెంబ్లీ ఎలక్షన్. మనం ఇప్పుడు చూసుకుంటే టీఎస్ఎల్ఏ 2018తో కంపేర్ చేసుకుంటే మన 2023లో చాలా వరకు పర్సంటేజ్ మనం మెయింటైన్ చేయగలిగాం, ఆల్మోస్ట్ మెయింటైన్ చేయగలిగాం. అండ్ అదేవిధంగా మళ్ళీ లోక్సభకి ఎలక్షన్ 2019కి మనం చూసుకుంటే అక్కడ ఆల్మోస్ట్ 10% డిప్ ఆర్ 8% డిప్ మనం చూడడం జరిగింది. సో ఎక్కడో ఒక చోట లోక్సభ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి
కొంత తక్కువ పర్సంటేజ్ నమోదు కావడం మనము గమనించుకోవడం జరిగింది. అయితే ఎలాగో మనం స్వీప్ యాక్టివిటీస్ చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నామనే ఉద్దేశంతోనే మేము ముందు నుంచి డే 1 నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈసీఐ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ కోహార్ట్ కూడా యాజ్ ఐ వాస్ టెల్లింగ్, మన ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయడం. దీనిలో భాగంగానే 18-19 ఏజ్ గ్రూప్, అదేవిధంగా 20-29 ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ as యంగ్ ఓటర్స్. ఈ యంగ్ ఓటర్స్ కేటగిరీలో కూడా ప్రతి ఒక్కరిని నమోదు చేయడం అనేది లక్ష్యంతోనే లాస్ట్ టైం స్వీప్ యాక్టివిటీస్ అంటే అసెంబ్లీ నుంచే మనం ముమ్మరంగా ప్రతి ఇన్స్టిట్యూషన్ విజిట్ చేసి వాళ్ళ ప్లస్ ఈసీఐ గైడ్లైన్స్ మేరకు 17+ క్వాలిఫైయింగ్ డేస్, ఈ 4 క్వాలిఫైయింగ్ డేస్ ఇంక్లూడ్ చేసుకుని ఈరోజు మనం 18-19 ఏజ్ గ్రూప్ విచ్ ఈస్ వెరీ యంగ్ ఏజ్ గ్రూప్, అండ్ ఇది కూడా మన ఎలక్ట్రోల్ రోల్లో చాలా మెరుగ్గా 3.07% ఉంది. 18-19 ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా 21,000 ఆల్మోస్ట్ 22,000 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 21,901 యంగ్ ఓటర్స్ మనకి నమోదై ఉన్నారు. అదేవిధంగా 20-29 ఆల్సో 21.27%లో 1,51,600 మంది మనకి 20-29 ఏజ్ గ్రూప్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో నేను ముందుగా చెప్పినట్టు ఇంక్లూజివ్ ఎలక్షన్స్, పార్టిసిపేటివ్ ఎలక్షన్ అంటే అందరు భాగస్వామి, యంగ్ వాళ్ళు ఉండాలి, ఓల్డ్ వాళ్ళు ఉండాలి, మెన్ ఉండాలి, ఫీమేల్ ఉండాలి, ట్రాన్స్జెండర్స్ ఉండాలి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ మన పీడబ్ల్యూడి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు దే షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్ అనే ఉద్దేశంతోనే ప్రతి పీడబ్ల్యూడి ఓటర్ని కూడా మనం ఫ్లాగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆల్మోస్ట్ 31,974 పీడబ్ల్యూ ఓటర్స్ని మనం మన ఎలక్ట్రోల్ రోల్లో మార్క్ చేయడం జరిగింది. అదే డాక్యుమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎపిక్ అనేది మన జిల్లాలో కూడా మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిక్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎపిక్ లేని వాళ్ళు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇది కూడా ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా ఒక చిన్న మెసేజ్ మనం ఏమి ఇవ్వాలంటే, ఒకవేళ ఎపిక్ పాత ఎపిక్లు ఉన్నాయి ఎక్కడో పెట్టేసి ఉంటారు దొరకవు అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వచ్చిన తర్వాత ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకురాకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకురావచ్చు, కానీ దాంతోపాటు దట్ ఈస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అది జతపరిచి తీసుకురావచ్చు. దయచేసి జతపరిచి మీరు తీసుకురండి మీ ఎపిక్లో భాగంగానే మనము ఈ 13 రకాలైన డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ ఎపిక్ ఇవి కూడా మీతో షేర్ చేస్తాం. ఇలాంటిది ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకొచ్చిన అక్కడ పోలింగ్ సిబ్బంది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది.